అటు టీడీపీ వన్ని దొంగ ఓట్లేనన్నారు కాంగ్రెస్ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవి. 1,16,000 ఓట్లలో 1,10,000 దొంగ ఓట్లేనని, టీడీపీకి వచ్చింది కేవలం 6,000కు పైచిలుకు ఓట్లేనని అన్నారు. ఏది ఏమైనా సీఎం చంద్రబాబు కన్నా సుగుణమ్మకు ఎక్కువ మెజార్టీ వచ్చింది గనుక ఆమెనే సీఎం చేయాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు జనాల్లో కానీ ప్రజల్లో కానీ నైతికంగా మేము గెలిచాము. వాళ్ళ టార్గెట్ 1,10,000 దొంగోట్లవి. వాళ్ళకి వచ్చిన ఓట్లు జైన్కి వచ్చినవి 6,000 చిల్లర వచ్చినవి. వాళ్ళకన్నా ఎక్కువ మేము 9,000 చిల్లర మేము విజయం సాధించినామని చెప్పి గర్వంగా చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చిత్తశుద్ధి మహిళల పైన ఉంటే ఒక బీసీ మహిళ 1,16,000 ఓట్లతో గెలిచింది అంటే చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ గెలిచింది, ఎక్కువ మెజార్టీ తెచ్చుకునింది. నైతికంగా చంద్రబాబు నాయుడికి బీసీల మీద కానీ మహిళల పైన కానీ ఏ మాత్రం అభిమానం ఉన్నా గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేసి మరి సుగుణమ్మకి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున తిరుపతి ప్రజల తరఫున కోరుకుంటున్నాను.